చెక్ చేసుకోమన్నా మొత్తమే ఈయన వ్యాపారం చేపిస్తాడు మనకేదన్నా ఇండ్లకి కావాలంటే 10,000 20,000 అడుగుతాడు బండికి. మిగతా అక్రమార్కులు కావాలంటే ఆయన ఏమన్నా 30,000 40,000 బండికి ఇచ్చేస్తే ఏటికైనా తోలుకోవచ్చు. బెంగళూరుకి పోవచ్చు, పొలంమేరకు తోలుకోవచ్చు, ఏడైనా తోలుకోవచ్చు, ట్రిప్పర్లు కూడా వేసుకోవచ్చు. ప్లేట్ల ఫారం కాడ మొత్తం మాండ్లతో సహా లోడ్ ఇచ్చేసినాడు బ్రిడ్జి పక్కనే. అది కనిపించలేదా? ఎన్నేళ్ళు అయింది వచ్చిడా? సీసీ కెమెరాలు చెక్ చేయమంటున్నాం మేము. ఏడాది ఏమేమి జరిగిందో తేల్చమని చెప్తున్నాం. సిఐ గారి ఆయన మారిపత్లోనే జరుగుతూ ఉంది. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి చంద్రశేఖర్ గారు పొలంనేరు ఎంక్వైరీ అయ్యాలి. దీనిపైన మేము ఎస్పీ గారి దగ్గరికి పోతున్నాము. రీచ్ 20 రోజులు అయిపోయింది, స్టాప్ అయిపోయి ఇసుక లేదు. లేబర్స్ అంతా బాధపడుతూ ఉన్నారు. ఇల్లు పూర్తి చేసేదానికి 2 ట్రాక్టర్లు ఇసుక తీసుకొని పోతే నేరుగా ఊర్లోకి వచ్చేసినాడు బండి కారు ఎత్తుకొని. 30,000 రూపాయలు డిమాండ్ చేసినాడు వాళ్ళ మనుషుల తరఫున. దానికి ఎత్తుకొచ్చి డిపోలో పెట్టించి ఏదంటే అది మాట్లాడుతున్నాడు. డ్రైవర్ని కొట్టి లోపల పెట్టి టిఫిన్ లేకుండా ఇంతవరకు వాళ్ళు లోపల కూర్చొని పెట్టినాడు. ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి పోతాం మేము దీన్ని అంతా ఎంక్వైరీ చేయమని చెప్పేసి. ఇప్పుడు 2 ఏళ్ళుగా ఏమేమి జరిగింది, పొలంనేరు మొత్తం సీసీ కెమెరాలు తీసి ఎన్ని ట్రాక్టర్లు రోజుకి వస్తూ ఉంది, ఎన్ని ట్రిప్పర్లు పోతా ఉంది, బయట కూడా సీసీ కెమెరాలు చెక్ చేయమని చెప్తాం పోయేసి. కేట్ల ఫారం వేట్లో నుండి ఆయన చేసినాడు వ్యాపారాలు. ఇప్పుడు మా ఊరు పక్కన చంద్రశేఖర్ గారు ఇప్పుడు మా విలేజ్ లో ఇంటికి తోలుకుంటా ఉంటే దాన్ని ఎత్తుకొచ్చి డిపోల్లో పెట్టించి మామూలు వసూలు చేయాలని చూసినాడు. ఏం దానికి లోపల పెట్టేసినాడు బండి తెచ్చి. నా పేరు పెద్దబ్బ, కూర్మాయి పంచాయతీ, ఎక్స్ ఎంపీటీసీ. నేను కూర్మాయి పంచాయతీ. ఈరోజు పొలంనేరు రూరల్ మండలం కూర్మాయి గ్రామానికి చెందిన పెద్దబ్బ గారి ట్రాక్టర్లో ఇసుక ట్రాక్టర్లో తరలిస్తుండగా పొలంనేరులో గృహ అవసరాల నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా, అక్రమ రవాణా మేము ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్ళుగా జరిగిన 5 ఏళ్ళుగా కూడా మీరందరూ కూడా చూసే ఉంటారు. ఎక్కడా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరు కూడా ఒక బండి కూడా తోలిన దాఖలాలు లేవు. అప్పుడు ఏమీ కూడా చోద్యం చూస్తూ ఉన్న ఈ సిఐ గారు ఇప్పుడు పదే ఎక్కడైనా కూడా ఇసుక ట్రాక్టర్ కనబడిస్తే తెలుగుదేశం వారు ఎక్కడైనా కూడా ఇసుక తోలినట్లుగా తెలిస్తే వారందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఎన్నిసార్లు అయినా కానీ మీరు కన్నా తోలితే మీకు ఇట్లే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేయబాకండి అని చెప్తున్నారు. కాబట్టి మేమందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్కడా కూడా మేము అమ్మిన దాఖలాలు లేవు. పొలంనేరులో గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము. గవర్నమెంట్ ఇష్యూ ప్రకారమే ఉచిత ఇసుక చెప్పారు కాబట్టి మా దగ్గర ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఎక్కడైనా కూడా దగ్గరలో ఉన్న చోట ఇసుక తీసుకోండి మీరు అని చెప్పారు. ఆ రూల్ ప్రకారమే మేము ఇసుక తీసుకొస్తుంటే అక్రమంగా సిఐ గారు కావాలనే దురుద్దేశంతో మా బండ్లన్నీ పట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసుకుంటున్నాం. సిఐ గారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు గాను మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడే కూర్చొని ధర్నా కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా ఎన్నోసార్లు కూడా వైసీపీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్పిన యాక్షన్ తీసుకొని సిఐ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడా కూడా మా వాళ్ళు ఇసుక తోలేదానికి ఎక్కడైనా కూడా అట్లా పోతే చాలు ఎవరెవరు వస్తారు, ఎంఆర్ఓ వస్తారు, వీళ్ళు వస్తే పోలీస్ శాఖ కానీ పూర్తిగా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఉచిత ఇసుక విధానాన్ని మేము తూచా తప్పకుండా ఇచ్చేస్తున్నప్పుడు వీళ్ళు అక్రమంగా వీళ్ళకి ఇప్పుడు అందరూ కూడా మీరు ఎక్కడైనా అడగండి, వినియోగదారులు ఎవరైనా కూడా వినియోగదారులకి అందరికీ కూడా సౌకర్యంగా 2,000కే ఇప్పుడు ఇస్తున్నాం. 1.5 కూడా ఇస్తున్నాం, 2,000కి ఇస్తున్నాం. వీళ్ళు ఈ విధంగా ఆపడం వల్ల 5,000 అవుతుంది. వీళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇసుకని తీసుకొస్తున్నాం మేము ఉచిత ఇసుకని 1.5కి 2,000కి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపడం వల్ల వాళ్ళు 5,000కి అమ్ముకుంటున్నారు డిమాండ్ చేసి. ఈ విధంగా మీరు పరోక్షంగా వినియోగదారునికి అసౌకర్యంగా చేస్తున్నారే తప్ప మీరు ఏం న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు? ప్రజలకి అనుకూలంగా చేస్తున్నాం తప్ప మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నామా? మీ అందరికి కూడా మీ దృష్టికి తెస్తున్నాం. మీరు ఈ విధంగా చేయడం వల్ల ఉచిత ఇసుక విధానాన్ని ఈ విధంగా మీరు ఆపడం వల్ల మీ ఎక్కడైనా కూడా ఇసుక రేటు 3,000కి 4,000కి 5,000కి అమ్ముకుంటారు ఉండేవాళ్ళు. కాబట్టి ఈ విధానాన్ని మీరందరూ కూడా వదిలి మాకందరికీ కూడా న్యాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం. ఈ 5 ఏళ్ళుగా ఎవరు ఎక్కడెక్కడ అన్యాయాలు చేశారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి ఎస్పీ గారి ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. నమస్కారం. ఈరోజు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా పుర ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసిన దానికి ముఖ్య కారణం ఏమంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇసుక ఒక లోడ్ తీసుకోవాలంటే ఎంత కష్టం అంటే కేజీ బంగారు తెచ్చేయచ్చు. అంత కష్టపడి 5,000, 4,000, 3,500 ఒక్కొక్క లోడు ప్రజలు అసలు కొనలేక ఇండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఉచితంగా మీకు ఇసుకిస్తాము, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇసుక ఉందో అవన్నీ ఒడ్డు చేర్చి మీకు ఇసుకిస్తామనే ఉద్దేశంతో ఉచిత ఇసుక స్కీమ్ని ప్రవేశపెట్టింది. ఇది ఏమైందంటే ఈ యొక్క స్మగ్లర్లు, ఇసుక స్మగ్లర్లు, గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క పోలీస్ అధికారులతో కుమ్మక్కయ్యి ఒక లోడుకి 2,000, 3,000 తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు. అంతెందుకండి, కౌండినా నదికి పోతాం పదండి, అక్కడ ఎవరు బ్రిడ్జి కొట్టినారు ఇప్పుడు కూడా సీసీ కెమెరాలో ఉంటుంది. అక్కడున్న నదులన్నీ మొత్తం లూటీ చేస్తున్నారు. ఈరోజు పలమనేరుకి నీటి కష్టం వస్తుందంటే అది కేవలము ఈ వైసీపీ నాయకులు, పోలీసులే కారణం. ఆ రోజు మేము అడ్డుకుంటే ఆ రోజు ఇక్కడున్న ఎస్ఐ గారు వచ్చి అడిగినారు, ఇదే సిఐ ఎస్ఐ గారు, చట్టాన్ని మీరు చేతుల్లో తీసుకుంటారా అని. మేమే తీసుకుంటాను, మీరే తీసుకొని ఆ రోజు మొత్తం ఇష్టం వచ్చినట్టు తోలుకున్నారు. ఈరోజు 2,000కి 1,500కి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ తీసుకొని పొలాల దగ్గర ఉండే ఇసుకను వీళ్ళు టౌన్లో తోలుకునే దానికి వస్తే ఈరోజు కరెక్ట్ మేము, పర్ఫెక్ట్ మేము అనేసి లారీ ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? విషయమై అడిగితే ఆయన మధ్యవర్తుల ద్వారా డబ్బులు అడిగినారంట. మా వాళ్ళు చెప్తా ఉన్నారు 30,000 అడిగినారంట. 30,000తో ఇవ్వండి, నేను కొద్ది రోజులు ఉంటాను, అంతవరకు నాకు డబ్బులు ఇస్తే మీరు తోలుకునేదానికి అవకాశం ఇస్తాను, లేకపోతే నేను చేయను అనేసి ఇక్కడ ఉన్న సిఐ చంద్రశేఖర్ గారు చెప్తారు అనేసి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ దీని మీద చర్య తీసుకోవాలా. ఈ సిఐ గారు చేస్తున్నటువంటి అక్రమాలను అరికట్టాలా. ఆయన మీద వెంటనే ఈడే ఉండాలి ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు అనుకో, నిజాలు తెలియదు కదా. కాబట్టి పై అధికారులు, పోలీస్ అధికారులు దీనిపైన ఎంక్వైరీ వేసి ఆయన నిజంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారా లేదా, ఇన్ని రోజులు ఇసుకంతా ఎవరు దానికి బాధ్యత, పోయిన దానికంతా ఆడ బిజ్జులు కొట్టేసిన దానికంతా ఎవరు బాధ్యులు, ఇవన్నీ తేల్చేంత వరకు సీఏ గారిని ఇక్కడే పెట్టి ఆయన పైన ఎంక్వైరీ వేసి న్యాయం చేయాల్సిందిగా ప్రజలందరూ పక్షం కూడా కోరుతున్నాము. దీని మీద మేము ఎమ్మెల్యే గారికి కూడా పోయి అర్జీ ఇస్తాం ఇప్పుడు, అలాగే ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేస్తాం, డిఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేస్తాం తెలియజేస్తూ. కానీ ఇంకోటి ప్రజలందరూ కూడా ఇవంతా గమనించండి, ఇంకా వీళ్ళకి ఆకిలి తీరలా. ఈ వైసీపీ ప్రభుత్వానికి, ఆయన వైసీపీ వాళ్ళు కుమ్మక్ అనేటువంటి అధికారులకు ఇంకా కళ్ళు తెరుచుకోలేదు, వాళ్ళు ఆ మత్తులోనే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉచితంగా ఇసుకనైనా కనీసం ప్రజలకు సౌకర్యంగా తోలుకునేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాను. జై హింద్, జై హింద్. ప్రజలకు న్యాయం చేయాలని ఉచిత ఇసుక తోస్తే ఆ ట్రాక్టర్ కు బాడీకి తీసుకొని తోలుతా ఉంటే మీకు అన్యాయం కనబడతా ఉందా? తీసుకుంటారా? మేము చూసుకుంటామని మేము వచ్చిన తర్వాత ట్రాక్టర్ పంపించారు, మీరేమైనా ఫైన్ వేసినారా? ఒక ట్రాక్టర్ నిలబెట్టారా? ఫోటోలు ఉన్నాయి. ఏర్లో మట్టి పై చూస్తే కళ్ళు కనబడుతుంది. ఇతను దగ్గర తోల్పించినాడు సార్. ఇతను డిఎస్పీ గారు రావాలి. తెలుగుదేశం కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప ఇంకేమీ లేదని తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం కార్యకర్త అంటే ఆయన ఎప్పుడు కూడా అసహించుకుంటాడు. తెలుగుదేశం కార్యకర్తల్ని చెడపురులుగా చూసే వ్యక్తి ఈ సీఐ గారు నేను తెలియజేసుకుంటున్నా. ఏ ఒక్కరిని కూడా స్టేషన్ లో పోయినా కానీ మామూలుగా ఆయన చూసేదే కదా, అది చూసేదే దురుద్దేశం తెలుగుదేశం చూస్తాడు.
ఏం మా బాధ ఏట్లో ఉండే బండ్లు ఎందుకు పట్టుకొని వస్తారు మీరు? డబ్బులు అడుగుతారు, డబ్బులు ఆట ఇచ్చేది మేము అంతా బెదిరించండి. మీరు బెదిరించేది ఉంటే మీరు బెదిరిస్తే ఎవరు బెదిరేవాళ్ళు లేరు సార్. సార్ బెదిరించింది ఉచిత ఇసుక విధానాన్ని మనం ప్రభుత్వం చెప్పింది ఎమ్మెల్యే గారు అవును సార్. ఇప్పుడు అందులో కాకపోతే 5 ఏళ్ళకి ఎదగా బండి చూపినట్టు లేదు ఎక్కడక్కడ. ఈ 5 సంవత్సరాల్లో 50 జనాన్ని ఎత్తుకొని పెట్టినారు సార్ మీరు. 5 ఏళ్ళు చూపిస్తారు. ఆ రోజు 50 జనాన్ని సీజ్ చేయలేదు కదా. ఆ రోజు 50 సీజ్ చేయలేదు కదా సార్. ఈ రోజు 2 బండ్లు అట్లా మీరు 5 ఏళ్ళు కాదు ఎట్లా ఈ రోజు పెడతారు. అన్ని మాకు తెలుసు, అన్ని చూపిస్తాం. మేమేం మిమ్మల్ని భయపెడితే సార్ మీరుగా ఈ 5 సంవత్సరాల్లో 50 బండి పట్టండి. ఈ రోజు ఎందుకు ఉచితమని చెప్పినారు కాబట్టి మేము 1500 సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీకు 30,000 ఇచ్చేదా మీరు ఆపిండ్రు బండికే
బండి మార్చి స్పాట్లో ఇచ్చాయండి ఆ బాడీ పోతాము ఎన్ని చెప్పినా మేము వినము రావాలి కదా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ రేపు ఎంక్వైరీ చేసి ఆయన పైన ఎంక్వైరీ చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు చదవండి సార్ ప్రభుత్వం మా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఇసుక రీతిలో గత 10 రోజులుగా ఇసుక నిల్వలేదు. నెంబర్ 1. మేము సొంత ఇంటి పని నిమిత్తం గ్రామ సమీపంలో కౌండి నది వంకలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి కూలీల సాయంతో 2 లోడ్ల ఇసుకను తరలిస్తుండగా పలమనేరు అర్బన్ సిఐ చంద్రశేఖర్ గారు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. ఇసుకను తరలించాలంటే ఒక్కొక్క వాహనానికి 30,000 చెల్లించాలని, లేకంటే సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఇసుకను అమ్ముకునే వారం కాదని సొంతానికి తీసుకెళ్తామని ఎంత బతిమాలినా కరుణించకపోగా మాపై నానా దుర్భాషలాడి చేయి చేసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. పలమనేరు మండలంలో గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలకు ఈయన కొమ్ము కాశారు. కౌండినే పరివాహక ప్రాంతమైన కేటల్ ఫారం చెట్లను, పంప్ హౌస్ మరియు చెక్ డ్యాములు ధ్వంసానికి ఈయన ఆక్రమార్కుల వద్ద మామూలాలు తీసుకుని ఇసుకాసురులకు అండగా నిలబడబడే కాకుండా ఈ ప్రాంతం నుండి వేలాది లోడ్లు కర్ణాటకకు తరలించడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించినాడు. కౌండిన్య పరివాహక ప్రాంతం కళా విహానంగా తయారు కావాలంటే ప్రస్తుతాలు కూడా మాతో పాటు వస్తే మేము దానికి సాక్ష్యాలు కూడా సజీవంగా అక్కడే ఉన్నాయి కాబట్టి ఒకసారి మీకు కూడా మీ దృష్టి కూడా తీసుకెళ్తాం. అదేవిధంగా స్టేషన్ మామూలు చెల్లించే వారికి ఈయన అనుమతులు ఇస్తున్నారు. ఇలాంటి మామూలు అలవాటైన ఈ సామాన్య ప్రజలపై తన జులుం చూపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసు శాఖ మచ్చ చేస్తున్న ఇటువంటి అవినీతి అధికారిపై విచారణ చేపట్టి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇది మా కంప్లైంట్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్పీ గారికి
ఫోటో తీసుకో. మీరు ఇచ్చినారు సార్, నాకు కావాలి కదా. మేము ఇచ్చేది కాదు, మీకు మేము ఇచ్చినట్లు మీరు ఒక మాకు సరేలే. సార్ ఒక నిమిషం. ఇప్పుడు గంగవరం మండలంలో కౌండీనగర్ క్యాటల్ ఉన్నాడు సార్, అంతే కదా. ఇప్పుడు మెయిన్ ఆడే అక్కడే చెక్ డ్యామ్లు అన్ని పాలు కొట్టేస్తున్నారు. అక్కడ పట్టండి సార్. సార్ ఈసీఐ చేయాల్సిన పని మీరు ఎందుకు సార్ చేయలేదు చెప్పండి సార్. ఈసీఐ పాప పట్టుకున్నారు కదా, మీరు కూడా పట్టుకోండి. ఆడ కూడా పట్టుకోండి, మీరు పట్టుకోండి. మీరు అదే మీకు దొరకదు, మీకు దొరకదు. పరిశీలిస్తాము, కరెక్ట్ ఉంటే పంపించేస్తాము, లేకపోతే సార్ ఇప్పుడు పొక్కలేంత తవ్వుతాడు దానికి ఏమంటారు సార్? ఇప్పుడు పొక్కలేంత తవ్వుతాడు గేట్ల ఫర్ బ్రిడ్జి పక్కనే సుమారు 100 ట్రాక్టర్ 20 ట్రాక్టర్ ఉన్నాయి ఇప్పుడు కూడా. ఎంఆర్ఓ గారు పిలుచుకొని పోయేసి సార్ ప్లేస్ చూపించేసి దానిపైన మనం యాక్షన్ తీసుకున్నాం. రైట్, అన్ని ఎంఆర్ఓ అంటారు, మళ్ళీ మీరే అడ్డుకుంటారు, మీరే సీజ్ చేస్తారు. ఏం చేసి